ఎలక్ట్రీషియన్ మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? బయట ఈ బుడ్డి ఎలగట్లేదు, లోపల పంకా తిరగట్లేదు, ఆ ధ్వని కట్టి పని చేయట్లేదు. నా మంత్రాలు వినేది ఎవరని? నీ కోసం ఎంతసేపు నీ పెళ్ళాపాలి? పద లోపలికి. ఇంకేంటి ఆలోచన బాబు? చంపుతున్నాడు. కొబ్బరి చెప్పులతో సరిపెట్టుకో. చేజింగ్ లో పోలీసులు మనోడిని పట్టుకొని సెంట్రల్ జైల్లో వేస్తారనుకుంటే మెడ పట్టుకుని కళ్యాణ మండపంలోకి తీసుకెళ్తున్నారేట్రా? కానిస్టేబుల్ సార్, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి సార్. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరగకూడదు సార్. మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పండి. అర్థమైందా? ఓకే సార్. పేరెంటాలకి అక్కడ గాజులు సిగ్నల్ లైట్స్ సిగ్నల్ పేరెంటాలే. నువ్వు తొందరగా రా. వస్తున్నానే బాబు. ఏటమ్మా? ఈ పూలు తీసుకెళ్లి పంతులు గారికి ఇస్తారా? నాకు కొంచెం పని ఉంది. ఎండ్రవగానే ఎండి పళ్ళు పోల వర్షం ఇంకెన్ని జరుగుతాయా? పళ్ళు పెట్టండి. దీంతో సోషల్ సర్వీస్ చేద్దామని. వెండి పళ్ళల్లో సోషల్ సర్వీస్ బాగోదు, ఇందులో చెయ్యండి. ఇదేం విడిది కదరా బాబు, ఫుల్ పటాస్ వాసన వచ్చేస్తుంది. పెళ్ళమ్మాయి వచ్చావా? ఈ హరిశ్చంద్రుడు అసత్యమాడిన సత్యమే పలుకుతాడు. నిన్ను లొంగ తీసుకోవడానికి, తన కంట్రోల్లో పెట్టుకోవడానికి మా బాబ్స్ ఆడిన డ్రామా ఈ పెళ్లి. నాకు ఆల్రెడీ 12th మ్యారేజ్, 2 కొరియన్ గర్ల్స్ వెయిటింగ్ లిస్ట్. పెళ్ళవగానే హాలీవుడ్ స్టార్ తో స్పెషల్ నైట్. హ్యాపీ. అమ్మా, సిబిఐ ఇంత రిస్క్ లో ఉందా? సేవ్ చేద్దామా? మనమే రిస్క్ లో ఉన్నాం, మనకెవడు హెల్ప్ చేస్తాడు? ఈ డెట్టాగు డౌన్, ఈ డ్రెస్ తో మనం అవుట్. ఈ పెళ్లి ఫోర్ గ్రౌండ్, మన బ్యాక్ గ్రౌండ్ అయిపోవాలా లేక? అమ్మా పెళ్లి కొడుకు ఎక్కడ? అసలే మంత్రాలు తగ్గింపులో ఉన్నా అవతల మీ సిబిఐ రుసరుసలాడుతున్నది. వెళ్ళి ఆ మట్టున పెళ్లి కొడుకు తోలురావమ్మా. రండమ్మా, రండి రండి. పెళ్లి జరుగుతుంటారు, జాగ్రత్తమ్మా. గిఫ్ట్ చాలా భారీగా పట్టుకెళ్తున్నారు. కౌంటర్ ఓపెన్ చేద్దాం. చదివింపుల కౌంటర్ ఇది. నువ్వు మగ పెళ్లి వారు రాయ్, నేను ఆడపెళ్లి వారు రా. నేనే ఆడపిల్లి వరకు రా. అలాగే బాబు రండి రండి. కట్నాలు కానుకలు ఇక్కడే చెల్లించుకోండి. మండపంలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్. వచ్చండి వచ్చండి వచ్చండి. మీరేటమ్మా? మోడీ బాగుందమ్మా. ఏటమ్మా ఇది? ఇదెందుకురా మనకి? సిద్ధాంతి అండ్ పీటల మీద కూర్చోబెట్టేంత వరకు వాడు ఏమరిచినా బ్యాండ్ మ్యాన్ లో కలిసిపోతాయి. ఆ గొడవండదు కానీ వాసన తెలిసిందనుకో పక్కన సిబిఐ సర్రం లేచిపోతాయి. అక్కడ గదిలో వాసన ఇక్కడ దాకా కొడుతుందండి. అందుకే ఆడి ముఖం మొత్తం మల్లెపూల దండలతో కవర్ చేసేయండి. సెంట్లు పెర్ఫ్యూమ్లు బాగా కొట్టేయండి, వాసన తెలియకూడదు. ఒకవేళ ఇది ఏంటని ఎవరైనా అడిగారనుకోండి మాకు ఉత్తర దేశంతో కనుక్కుందని చెప్పచ్చు. నోటికి సైలెన్సర్ పెట్టండి రా. పెళ్ళేదాకా ఈ పొల్లంలోంచి తల బయట పెట్టకండి. స్మెల్ కవర్. ఓకే ఓకే, మీరు వెళ్ళి ఇంకా సంప్రంగలు కూడా తేండి. అలాగే అలాంటి జాగ్రత్త. సచ్చినడికి పట్టుకునే వాళ్ళకి వెళ్తున్నారు. ఎవర్రా మీరు? పెళ్లి కొడుకు తాలూకాలే. ఆడు మీకేమవుతాడు? ఆడేం కాడు, ఆడు బాబు. తాపీ మేస్త్రులుగా చేస్తున్నప్పుడు పక్క నుండి తాటి చెట్టు ఎక్కి తాటికలు తీసి మాకు ఇస్తుండేవాడు. బాగోపోతే మీ కాలుతో తన్నేవాళ్ళు. ఆడ మాత్రం మా కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు. పేరు తాడు మట్టేలే. రాత్రికి రాత్రి కాటికాపర వేషం వేసి 2 శవాలు కాల్చేసి అదే శ్మశానంలో తెల్లవారుసరికల అపార్ట్మెంట్ కట్టేసి అమ్ముకొని కోటీశ్వరుడైపోయాడు. కానీ ఇప్పటికి కూడా ఆడు తాటి చెట్టు ఎక్కి మా కళ్ళు తీసి ఇస్తూనే ఉంటాడు. కాలుతో తంటే ఊరుకుంటాడు, మా కాళ్ళ దగ్గర పెళ్లి కొడుకు తల్లిదండ్రులే పిలుస్తున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు పిలుస్తుంటే ఈయనెందుకు డియర్ పిలుస్తున్నావు నువ్వు? ఆవిడ నన్ను పిలిస్తే నువ్వేంటి ఆవిడతో లూజ్ గా మాట్లాడుతున్నావు? మా లేడీస్ తో ఏదో జోక్ వేసుకుంటుంటే మధ్యలో నీకెందుకురా? ఆ పెళ్లి కొడుకు ఫాదరు మదరం కాబట్టి వెళ్ళండి సార్, వెళ్ళండి. పెళ్లి దొంగలు ఉంటారు, జాగ్రత్త సార్. పెద్ద రాజ్ కపూర్ లాగా పోజ్ ఒకటి. నీకు హిందీ వచ్చంటరా? जिस देश में गंगा बहती नहीं है, गोंडा बहती है, जब प्यार पीछे होता है, कभी कभी आता है, ऊपर अल्लाह है, नीचे कबरता है, तो फिर निकलता है. ఇదేట్రా ఇలా దెబ్బతిని మనం? దెబ్బతింటే తిన్నాం గానీ అవునా పెళ్లి కొడుకు ఏట్రా? బొక్క తప్పని తెల్లలు కలగలా నడిచెళ్తున్నాడు. ముందు ఆ పాయింట్ కనపడదాం పదా. కమాన్ ఫాలో మీ. ఈ జరిగే శుభకార్యం పచ్చనై అంతా పండగయ్య. ఇందాక నుంచి చూస్తున్నాను మంత్రాలు తెలుగులో చదువుతున్నారేంటండి? సంస్కృతం దేవుళ్ళకి మాత్రమే, మనుషులకు అర్థం కాదు. పెళ్లి తంతు మాత్రం ఏ భాష వాళ్ళకి ఆ భాషలో జరపాలి. పెళ్లి కొడుకులు తోలురా పో.
అరే బావగారు మీరు ఎక్కడున్నారా? మీకోసం పెళ్లి మండపంలో పంతులు గారు గొడవ చేస్తున్నారు. అటు కాదు బావగారు, ఇటు. ఆగు ఆగు, అదేమిటి పెళ్లి కాకముందే భావన లాగేస్తున్నావు? మా కాలంలో అయితే 10 మంది కూడా ఉంటే గానీ పెళ్లి కొడుకు పెళ్లి మండపానికి వచ్చేవాడు కాదు. అటు కాదు బాబు, ఇటు. ఆగండి ఆగండి ఆగండి, పెళ్లి కొడుకు సంగతి మాకు వదిలేయండి, ఆడంగుల సంగతి మీరు చూసుకోండి. అలాగే రావే. ఇందాక బడి ఫాలో అవుతున్నావు, పిల్లలే తప్పించుకుంటున్నావు. అవును, పెళ్లి కొడుకంటే కాసులు కాసులు బంగారం ఉండాలి, జేబు నిండా కట్నం ఉండాలి, బోసుగా ఉన్నావేటి? ఆ పక్కకు వస్తే మీకు సీక్రెట్ పద పద పద. మళ్ళీ ఎక్కడికి బాబు? ఆలస్యం అయిపోయింది. చాలా బాగుంది, కూర్చోండి. గదిలో భాస్కర్ మర్చిపోయా. రండి. అబ్బా, మళ్ళీ ఎక్కడికి వెళ్తావు పెళ్లి కొడక? ఎందుకురా జడిస్తున్నాడే? పెళ్ళంటే ఎక్కడో ఉన్న ఇద్దరిని జీవితాంతం కలిపేది. యక్షింద్రుడివే దిక్కులు చూడకు. ఎంత తప్పించుకుందాం అనుకున్నా, ఎటు తప్పించుకుందాం అనుకున్నా, అటు ఇటు అన్ని దారులు మూసేసి విధి అనే నదీ ప్రవాహం తోసుకొచ్చి మరి పెళ్లిపెట్ల మీద చేరుస్తుంది. ఏమిటా కంగారు? ఎందుకు చేతులు నలుపుకుంటున్నావు? శుభలగ్నం, శుభయోగం, శుభక్షేత్రం. నీకు ఇప్పుడు 1 తొందర అయితే నాకు ఇందాకటి నుంచి 2 తొందర. ఆ 3 ముళ్ళు పడే వరకు మనకి ఇక్కడి నుంచి వెళ్ళే హక్కు లేదు. భవదత్ భవదత్ అనుకో. ఈ వాయిస్ ఎక్కడ ఇన్నట్టుగా ఉందరో, ఎలా కూర్చో చెప్తాను. కూర్చోమ్మా. పెళ్లి కొడుకు మంచి అందగాడు, పెళ్లి కూతురు మంచి జంట. మేడ్ ఫర్ ఈచ్ అదరు. అదరే అదరు బ్రదర్. ఇంకా ఈ ఫోన్ ఏమిటి? ముఖానికి దండలేమిటి? ఏమిటి గుర్రపారవాడి సాంప్రదాయం? అయ్యా వీరిది వారి ముత్తాత గారి పేరండి. వారు మరాఠీ వంశవృక్షానికి దత్తతెళ్లారండి. అయితే కనుక ఆ. వారి ఆత్మశాంతి కోసం వీరి వేలాడేదడల ఆచారాన్ని పాటిస్తున్నారండి. అంతే. ఆహా, పోయిన అందరాత్మలకి శాంతి ఉన్న, ఇక్కడి నా ఆత్మకే శాంతి లేదు. ఏం చేస్తాం? ద్వాదశ దగ్ధయోగం, ప్రకృతం వికృత. ఎక్కడికి? మీరిద్దరెవరు? తోటి పెళ్లి కొడుకు. అయితే కూర్చోండి. తోడి పెళ్లి కొడుకుల మంత్రార్థాన్ని చెబుతాను వినండి. అలాగే. ధా, ధా, ధా. భా, భా, భా. ధగ, ధగ, తోడే. ఇప్పుడు తెరసల్లా కార్యక్రమం. వధూవరులు ఎదురు బదురుగా కూర్చోవాలి. ఇంకా తెరబట్టండి చూస్తానండి. నిత్యం నూతనం. ఆ, చాదస్తాలకు పోక మెయిన్ కార్యక్రమానికి రండి. అలాగేనమ్మా. ద్వాదశ దగ్ధయోగంలో నడుస్తున్నది. ఏం చేస్తాం? ముడి మాత్రం గట్టిగానే పడుతుంది. హలో, సిమ్ కార్డులు పోయాయి మేడం. When? ఒక గంట అయిందండి. హౌ ఎవరు స్టాఫ్ కింద వచ్చి కొట్టేశారు. వాట్? వాట్ హ్యాపెండ్? సార్, శేషు దగ్గర నుంచి వాళ్ళు సిమ్ కార్డ్ కాజేశారట. 1 hour బ్యాక్. ఎక్కడికి? వదులు బామ్మ. I need to go. రే, మిస్ కూర్చోమంటుంటే. ప్రభా, ప్లీజ్ రిలాక్స్. ఈ పరిస్థితుల్లో నువ్వు వర్రీ అవ్వకూడదు. మేమందరం ఉన్నాగా. ప్లీజ్ కూల్ డౌన్. విన్నావు కదా, ఫోన్ లైవ్ లోపల పెట్టు. అమ్మా, కొంచెం ఓపికగా కూర్చున్నారంటే మీకు తెలియకుండానే మెళ్ళో ఆ 3 ముళ్ళు వేయించేస్తా. మనస్సు, వాక్కు, క్రియ ఈ మూడింటిని అష్టదిగ్బంధనం చేస్తా. నూలు దారపు ముళ్ళు కావివి. ఇక చేతులు నలుపుకోవటం మానేసి పసుపు కుంకుమ అందుకోండి. కలశ పూజ కానివ్వండి. అసలు కలశం అంటేనే కల్మషం లేని కళ్యాణ చిహ్నం. కలశ పూజ అంటే No, కలశ ఉండదు. అక్కడ కాదు. ఇక్కడ కలశానికి పూజ చేయండి. ప్రార్థన. కాపురం పచ్చగా కలకలలాడాలని పసుపు కుంకుమలతో చేసి ఈ పెట్టి ఆగిందంటే ఇది పెళ్లి అయిపోయినట్టే. ఒకరికొకరు కలంకరహితంగా చేసుకునే అర్పణ. ఈ జీవకర్రతోనే నీ జీవితంలో కొత్త ముహూర్త కార్యక్రమం మొదలవబోతున్నది. ఇదిగో నువ్వు కూడా అందుకో జీలకర్ర బెల్లం. తొందరగా తిని వెళ్ళిపోదాం. ఇష్యో, ఇది తినేది కాదు. తీసుకుని అమ్మాయిని ఎత్తిన పెట్టు. ఇది పెడితే పెళ్లి అయిపోయినట్టే. అబ్బాయి నెత్తి మీద పెట్టు. తను పెట్టాక నువ్వు కూడా పెట్టు. మా తరపున ఆర్డర్ లేరు, దాచుకొని తర్వాత పెట్టించేస్తావులేండి. ఎక్కడ? నోట్లోనా? కాదు, నెత్తి మీద. ఎప్పుడు? ఇప్పుడే. నువ్వు మూసుకో. తను పెట్టింది, నువ్వు కూడా పెట్టు. క్విక్. జీలకర్ర బెల్లం ముహూర్తం అంటే అర్థం చెబుతాను. నువ్వు ఒకసారి చేంజ్ చేయండి, రేపు కొన్ని చేయించచ్చు కదా. రేపు శోభనం, నేడు కళ్యాణం. తీసుకొని కట్టు. కట్టు. క్విక్ ప్లీజ్. అంతా చూడండి, పెళ్లి కొడుకు లేస్తున్నాడు. అతి పవిత్రమైన మంగళ సూత్రాన్ని పెళ్లి కూతురు మెడలో బంధించేందుకు లేస్తున్నాడు. అడుగో ముళ్ళేస్తున్నాడు. బావగారు 3 ముళ్ళు వేయాలి. అలా వదిలేశారేంటి? అమ్మా, ముళ్ళే వేయలేదా? అమ్మ దొంగ. అసలు పెళ్ళంటేనే 3 ముళ్ళు. రే, నువ్వు సంస్కృతంలో వేసుకో, నేను తెలుగులో చెబుతాను అర్థం. జీవితాంతం నీ వాళ్ళందరినీ విడిచి నా వెంట వస్తున్నావు గనక భార్యగా నేను కాపాడడం నా ధర్మం. ధర్మేచ, అది మొదటి ముడి. వెయ్యి మొదటి ముడి. నీ మెడలో ఈ తాళి కడుతున్నాను అంటే నీ సౌభాగ్యమైన ఆయుష్ై నేను క్షేమంగా ఉండాలి అని. అది అర్థేచ, వేరెండో ముడి. ఏ సుఖ సంతోషాలైనా ఆనందాలైనా నీ తర్వాతే నేను అనుభవిస్తాను. అది కామేచ, అది 3వ ముడి. వెయ్యి 3వ ముడి.
ఇంకొకటి ఉంది, మీ ఇద్దరు అరుంధతిని చూడాలి. నేను పసుపట్ట దంపతులు తప్ప మీరెవరు అరుంధతి చుట్టానికి వీల్లేదు. అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రియభామిని. అడుగో గురు, ఆ మధ్యలో సప్తర్షి మండలం. అడుగో వశిష్ఠుడు, అరుంధతి. చూసి నమస్కారం చేసుకోండి. మనకు ఆది దంపతులు వాళ్లే. ఇంకా ఈ గుర్రం అరుంధతిని చూడక